నమస్తే, నేను శోభన్. వెల్కమ్ టు డైలీ ఫోకస్. కాంగ్రెస్ సర్కారు చేతిలో దగాపడ్డ రైతులపై ప్రకృతి సైతం పగబట్టింది. 2 నెలలుగా కొనుగోళ్లు జరగక పేరుకుపోయిన ధాన్యం రాశులపై అకాల వర్షం విరుచుకుపడింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇప్పుడు తడిసిన ధాన్యం కుప్పల ముందు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న రైతుల దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. రాజకీయ క్రీడలో మునిగి రైతులను విస్మరించిన రేవంత్ సర్కారు మొద్దు నిద్ర లేవడం లేదు. మిల్లర్లతో కుమ్మక్కైన ప్రభుత్వం అన్నదాతలను బలిపీఠం ఎక్కించింది. అసలే అప్పుల పాలై యాసంగి పంటలు సాగు చేసిన రైతులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయారు. ఎద్దేడ్చిన యావసం రైతేడ్చిన రాజ్యం బాగుపడదని నానుడి అక్షర సత్యం. తెలంగాణలో ఇప్పుడు ఇదే పరిస్థితి దాపరించింది. సోయలేని ప్రభుత్వంతో గోసపడుతున్న రైతులపై ప్రకృతి సైతం పగబట్టింది. అకాల వర్షాలు ముంచెత్తి అన్నదాతను ఆగం చేస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వ నిర్లక్ష్యంతో మార్కెట్లలో కొనుగోలు జరగక ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో అకాల వర్షాలు రైతును నిట్ట నిలువున ముంచుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా తడిసిన ధాన్యం కుప్పల ముందు బోరున విలపిస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. యాదాద్రి, భువనగిరి జిల్లాలో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కష్టపడి పండించిన పంటను అమ్ముకోవాలని ఆశగా ఎదురు చూసిన రైతుల ఆశలు అకాల వర్షానికి ఆవిరైపోయాయి. అసలే సాగునీరు లేక, కరెంటు కోతలతో సమయానికి రైతు బంధు పైసలు రాక అప్పో సొప్పో చేసి రైతులు యాసంగి సాగు చేశారు. 100 ఎకరాల్లో పంటలు సాగునీరు లేక ఎండిపోయాయి. అరకొర నీటితో బోరు బావుల ద్వారా అక్కడో ఇక్కడో సాగైన పంటలు ఇప్పుడు వృధాగా మారుతున్నాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను సకాలంలో కొనడంతో రేవంత్ సర్కారు జాప్యం చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏ మార్కెట్ యార్డు చూసినా కుప్పలు కుప్పలుగా ధాన్యం రాసులు పేరుకుపోయాయి. ఎన్నికలు, ఓట్ల రాజకీయాల్లో జోగుతున్న సర్కారుకు రైతుల తిప్పలు పట్టట్లేదు. కల్లాల నుంచి ధాన్యం మార్కెట్కు చేర్చిన తర్వాతే రైతుల కష్టాలు మొదలయ్యాయి. 2 నెలలుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి. హమాలీలు లేరంటూ, గన్నీ బ్యాగులు లేవంటూ సాకులు చెబుతూ అధికారులు చోద్యం చూశారు. ఈలోగా రైతులు భయపడినట్టే అకాల వర్షం ముంచెత్తింది. భారీ వర్షాలకు యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ధాన్యం కుప్పలు తడిసి ముద్దైనాయి. తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టేందుకు రైతులు నానా తిప్పలు పడుతున్నారు. కొన్ని చోట్ల అయితే ధాన్యం మొలకెత్తడంతో రైతులు లబోదిబోమంటున్నారు. యాదాద్రి, భువనగిరి జిల్లాలో ఈ ఏడాది యాసంగి సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. సాగునీటి కొరత, కరెంట్ కోతల మూలంగా రైతులు తక్కువగా వరి పంటను సాగు చేశారు. ఎకరాకు 25,000 రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. రైతు బంధు పైసలు సమయానికి రాకపోవడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. ఎలాగైనా పంట అమ్ముకుని అప్పులు తీర్చుకుందామని ఆశపడ్డ రైతులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో కష్టాల్లో పడుతున్నారు. ఎంతో కష్టపడి పండించిన పంట కొనుగోళ్ల జాప్యం కారణంగా అకాల వర్షానికి బలైపోతున్నది. మరోవైపు వానాకాలం సీజన్ దగ్గర పడుతున్నది. ఈ పంటకే అప్పుల్లో కూరుకుపోయే రైతులు వానాకాలం పంటలు ఎలా సాగు చేయాలని దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. గతంలో బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు తమకు ఎన్నడూ ఇటువంటి పరిస్థితి రాలేదని రైతులు చెబుతున్నారు. కరోనా సమయంలోనూ కొనుగోళ్లకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా కేసీఆర్ తమను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని యాది చేసుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో తాము ఆగమైపోతున్నామని రైతులు వాపోతున్నారు. కొనసాగుతున్నట్టు 5-6 సంవత్సరాల సందుకు ఇలాంటి లోటుపాటు మాకు జరగలేదు. ఇది అధికారుల నిర్లక్ష్యం వల్లనే మాకు రైతుల యొక్క బాధలు జరుగుతున్నాయి. రైతులు స్పందించుకొని ఓట్లప్పుడు వచ్చినటువంటి శ్రద్ధ ఒట్టేప్పుడు చూపిస్తలేరు. వాళ్ళకి అధికారం రాగానే వారు దూరం చేసుకొని రైతులను బాధలు చూస్తలేరు. మా కష్టాలు కాదండి, మా కన్నీరే మిగిలినాయి. ఇప్పటికీ ఏడుస్తారు. ఎన్ని నెలలు, 2 నెలలు ఏం చెప్పాలి, ఎవరు చెప్పుకోవాలి? నేషనల్ హైవే పైన ధర్నా కూడా చేయడం జరిగింది. ఈ రైతుల బాధలు చూస్తూ ఉంటే నిజంగా కడుపు తరుక్కపోతూ ఉంది.
అధికారులు స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి, వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి. ఇప్పటికైనా ముద్రనిద్రలో ఉన్న ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు చేసి రైతుల పక్షపాతిగా ప్రభుత్వం ఉండాలి తప్ప రైతుల పట్ల ఇట్లాంటి వ్యతిరేకత విధానం కరెక్ట్ కాదు. ప్రభుత్వానికి ఇది మంచిది కాదని హెచ్చరిస్తా ఉన్నాం. 2 నెలలు పైన అవుతుంది కానీ ఇప్పుడు వరకు మాత్రం ఎప్పుడు కాలేదు. గత ఎన్ని సంవత్సరాల నుంచి చేసినా కానీ ఈ ధర్నా అనేది ఎప్పుడు కాలేదు. చూడండి, ఈ వర్షంలో కూడా ఒక్కొక్క వడ్ల కుప్పలకు తీసి 3 స్థలాలు వేస్తున్నాం సార్. అక్కడ ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. వడ్లు వచ్చి 40 రోజులు అయింది, మరి ఇంతవరకు కాంట్రోల్ చేయట్లేదు. మరి లారీలు టైంకి వస్తలేవు. 15 రోజుల నుంచి ఇప్పుడు 10 రోజుల నుంచి మార్కెట్ ఆల్రెడీ వడ్లు బస్తాలు నింపినవి కూడా అన్నీ ఉన్నాయి. 3-4 వేల బస్తాలు ఉన్నాయి. అవి ఇవాళ నిన్న ధర్నా చేసినందుకు ఈరోజు 2 లారీలు పంపించారు. ఇంతవరకు నిన్న మొన్న దాకా ఈ వారం 10 రోజుల నుంచి ఇది ఇంకా 20 లారీల దాకా వెళ్తాయి. ఇంకా 20 లారీల దాకా వెళ్తాయి. ఇబ్బంది అది చాలా ఇబ్బంది. మొలకలు వెళ్తున్నాయి, ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు. మా ఇబ్బంది ఇక మేము రైతులు చెప్ప ఇబ్బంది మరీ ఘోరంగా ఉంటుంది. అటు మెదక్ జిల్లాలోనూ అకాల వర్షం రైతులను ఆగం చేసింది. 6 గాలం కష్టపడి పండించిన వరి ధాన్యం కళ్ల ముందే తడిసిపోతుంటే రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. నెల రోజులుగా మార్కెట్ కేంద్రాలకు ధాన్యాన్ని తరలించామని ప్రభుత్వం కొనుగోళ్ల విషయంలో జాప్యం చేసిందని ఆగ్రహిస్తున్నారు. వారానికి 1 లారీ పంపిస్తూ రైతులతో చెలగాటం ఆడుకుందని ఆక్రోశిస్తున్నారు. అందుకే ఇప్పుడు తడిసిన ధాన్యానికి బాధ్యత ప్రభుత్వానిదేనని చెబుతున్నారు. రాయంపేట మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ వద్ద రైతులు ప్రభుత్వ తీరుకు నిరసనగా రాస్తారోకోకు దిగారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షాలకు మొత్తం వడ్లు తడిచిపోయినాయి. సొసైటీ చైర్మన్ ఫోన్ చేస్తే ఎవరి కోసం పండించిన పంట ఇంట్లో పోసుకో అని మాట మాట్లాడిండు. ఆయన పేరు బాధ్యత చంద్రమో ఏమన్నట. మాకు వచ్చేసి సొసైటీ చైర్మన్ వెంకటగౌడు ఆయన ఇటంకలు వచ్చి లేదు, స్పందించట్లేదు. ఈ సెంటర్ ఇన్ఛార్జి 8 రోజులకు ఒక లారీ పంపుతుండు. ఉన్న వడ్లని ఇట్లే ఉన్నాయి. ఇక్కడ చూడండి, కుప్పలు అట్లే ఉన్నాయి, మొత్తం తడిచిపోయినాయి. తడిచిన ధాన్యం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వరి కోసి 1 నెల రోజులు అయింది సార్. మాకు ఇక్కడ న్యాయం జరగడం లేదు. ఇక్కడ ఉన్న సంచులని మొత్తం తడిసిపోయినాయి. ఎంత కప్పినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ మనం అన్నిట్లా చెప్తే కూడా ఎవరు ఎన్నుకోవడం లేదు. పార్టీషన్లో ఎవరెవరు అనుకుంటున్నారు ఏమో. జరిగిన నిన్న 5 రోజులే నింపి సంచులు లారీ పంపడం లేదు, లారీ రావడం లేదు. ఇక్కడ వచ్చి చూడడం ఎవరైతే ఏ రైతు ఏ కార్యదర్శులు కూడా వచ్చి చూడడం లేదు. బాబు ఎట్లా నింపుతుర్రు, ఎట్లా ఏం చేస్తుర్రు, ఎక్కడేం చేస్తుర్రు అని అడగడం ఎవరైతే లేరు. చెప్పడు చిన్నపిల్లల కాడికేరి, హాస్టల్ల పిల్లల కాడికేరి, కాలేజీ పిల్లల కాడికేరి మొత్తం నడిపించుకొచ్చిండు. అసలు ఇప్పుడు 1 నెల రోజులుగా 5 నెలలు కాలేదు అట్లా అయిపోతుంది. ఇప్పుడు 25 రోజుల అడ్లు వరి కోసి ఇప్పుడు సంచులు ఉంటే అమలు ఉంటే లారీలు లేవు. ఇప్పుడు నింపిన వాటికి లారీలు లేవు, నింపిన వాటికి సంచులు లేవు, బారదాని లేదు. మరి ఇక గవర్నమెంట్ తోలుతలేదు, ఓడగొట్టలేదు పని. ఇప్పుడు 20 రోజులే కోసి మరి ఇప్పుడు ఇట్లనే నడుచుకుంటూ పోతే ఇది మరి ఇంకొక అనవాడి అంటే వేస్ట్ అయిపోతుంది. ఏం పనికి రాదు. ఇది ఎట్లనే చేసి గవర్నమెంట్ జర దీనికి ఇది చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ తడిసిన ధాన్యం కొనాల్సిందేనని రైతులు ఆందోళన బాటపట్టారు. వేములవాడ అర్బన్ మండల మనుపురంలో రైతులు తడిసిన ధాన్యం బస్తాలతో రాస్తారోకో నిర్వహించారు. నెలలు తరబడి ధాన్యం రాసులు మార్కెట్ కేంద్రాల్లోనే ఎందుకు మగ్గుతున్నాయని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు అకాల వర్షాలు తమను ఆగం చేశాయని ఆవేదన చెందుతున్నారు. కరీంనగర్ ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించడంతో గంటన్నర సేపు రాకపోకలు నిలిచిపోయాయి. తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 7 నెల రోజులు అవుతుంది ధాన్యం ఇక్కడ పోసి మొత్తం ఇప్పుడు 2 వానలు పడ్డాయి. తిర్రమర్ర చేసుకుంటా నెల రోజులు అవుతుంది ఇక్కడనే ఉంటున్నాం. లారీలు వస్తలేవు, కొనుగోలు చేస్తలేరు. అక్కడికి పోతే కటింగ్ అంటుర్రు, మరి ఇక్కడనేమో కటింగ్ వద్ద అంటుర్రు. అక్కడికి పోతేనేమో కటింగ్ జరుగుతున్నాయి. మరి ఫస్ట్ ఏమో
41,600 పెట్టిర్రు, ఇప్పుడేమో 42 దోకుతుర్రు. మరి కటింగ్ లేదని గవర్నమెంట్ అంటుంది. మరి ఈ కటింగ్ ఎక్కడికి పోతుంది? వాళ్ళేమో అక్కడికి వెళ్ళి అంటుర్రు, వీళ్ళు ఇక్కడికి వెళ్ళి అంటుర్రు. మరి ఏంది ఇది పరిస్థితి? రైతుల పరిస్థితి ఏంది? సగం నాణ్య అన్ని ఆ వడ్లు చూడుర్రి. మీ అంతా ఎట్లున్నది వ్యవస్థ? నెల రోజుల వడ్లు పోతలేవు, ఏం పోతలేవు, లారీలు వస్తలేవు, ఏం వస్తలేవు. కొద్దిగా దయచేసి రైతులను అయితే నష్టపెట్టకూరి. మొత్తం ధాన్యాన్ని తడిసింది, రాత్రి పడ్డ వానకు మొత్తం తడిసిపోయింది. బస్తాలు మొత్తం ఇక పల్టేయాలి. ఇప్పుడు ఇక్కడనేమో కలెక్టర్ గారేమో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామన్నారు. కాకపోతే అక్కడికి పోతే ఏమో కటింగ్ 5 కిలోలు, బస్తాకు 5 కిలోలు, బస్తాకు 4-5 బస్తాలు కటింగ్ లోడుకు కట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. కొద్దిగా చూడూరి, లారీలు పంపేరి, తొందరగా ఖాళీ చేసే ప్రయత్నం చేయాలి. రైతులను ఇబ్బంది పెట్టకూరి. ఇప్పటికీ నెల రోజులు అవుతుంది. ఎక్కడ వస్తాలు అక్కడనే ఉన్నాయి. జోకు అంటే జోకు పెట్టారు. మూడు లారీలకు లోడి కాంటా పెట్టి పెట్టారు. మొత్తం రాత్రి పడ్డ వానకు మొత్తం నాన్ని. మరోవైపు సర్కారు తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తిరగబడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కండ్ల ముందే వానపాలైతుంటే రైతులు ఆగ్రహిస్తున్నారు. సోయలేని రేవంత్ సర్కారుపై పోరు దండోరా మోగిస్తున్నారు. పొలాల్లో ఉండాల్సిన రైతన్నలు ఇప్పుడు రహదారులను దిగ్బంధం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై చూపుతున్న నిర్లక్ష్యంపై అన్నదాతలు ఆగ్రహిస్తున్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తిని తలపిస్తున్నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఒకవైపు రాష్ట్ర రైతాంగం కన్నీటి గోసపడుతుంటే రాజకీయ క్రీడలో మునిగి తేలుతున్నాడు. రైతుల కష్టం విలువ తెలిసిన నాయకుడైతే రాష్ట్రంలో ఈ పరిస్థితి తలెత్తి ఉండేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రైతుల పట్ల ప్రభుత్వం తమ ధోరణి మార్చుకోవాలని సూచించారు. ఇకనైనా ధాన్యం కొనుగోలు చేపట్టకపోతే రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ కోట్లాడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులు నిరసన దిగి దాదాపుగా 5 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితి. అదే మొత్తం ధాన్యం, రైతులు తెచ్చిన ధాన్యం ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల, ఆదేశించే నాతుడే లేకపోవడం వల్ల, పర్యవేక్షించే యంత్రాంగం అనేది పూర్తి స్థాయిలో ఇవాళ ఎక్కడికక్కడ నిర్లక్ష్యం చేయడం వల్ల వర్షానికి నానుతున్నాయి వడ్లు, మళ్ళీ ఎండకు ఎండుతూ ఉన్నాయి. ఆ పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. కామారెడ్డిలో నిన్న రైతులు మొత్తం రోడ్డుకెక్కినారు. చాలా దయనీయమైన పరిస్థితి. హమాలీల కొరత ఉంది, ధాన్యం బస్తాల కొరత ఉంది, ధాన్యం కొనుగోలు చేసే నాతుడు లేడు. 25 రోజులైంది. 25 రోజులై కూడా మరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించినా కూడా ఇంతవరకు తూకం వేయకుండా మరి రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ఎన్నికలు ముగిసినాయి కాబట్టి వెంటనే మరి కొనుగోళ్లను స్పీడప్ చేయాలి, కొనుగోళ్లను పర్యవేక్షించాలని చెప్పి కూడా మా డిమాండ్. రాష్ట్రంలో వరి కోతలు 2 నెలల క్రితమే మొదలయ్యాయి. ప్రభుత్వం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యం చేయకపోయి ఉంటే రైతులకు ఈ బాధలు తప్పేవి. రైతుల కష్టం విలువ తెలిసే పాలకులైతే ఇటువంటి పరిస్థితులు వచ్చేవి కావని రేవంత్ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి తలెత్తలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదు. రేవంత్ సర్కారు ఇప్పటికైనా మేల్కొనకపోతే భారీ మూల్యం తప్పదని రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు హెచ్చరిస్తున్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే 2 నెలలుగా కొనుగోళ్లు నత్తనడకగా సాగాయని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి ఏమాత్రమూ చిత్తశుద్ధి ఉన్నా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతుల పరిస్థితిని మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. ఈ యాసంగి సీజన్లో రైతు పడ్డన్ని కష్టాలు మరెప్పుడూ పడలేదని చెప్పాలి. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి బైరాన్పల్లి, వంగపాడ్ గ్రామాలకు సంబంధించినటువంటి సహకార సొసైటీ, వ్యవసాయ సహకార సొసైటీకి సంబంధించినటువంటి ఫీల్డ్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ధాన్యపు రాసులన్నీ కూడా తడిసిపోయిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. మనం చూపిస్తున్న ఈ విజువలే
ఇవాళ అపార ధాన్యం నష్టపోవడానికి సంబంధించినటువంటి ఉదాహరణగా మనం చెప్పాల్సి ఉంటుంది. మొత్తం ధాన్యం అంతా తడిసిపోయిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్, అదేవిధంగా హన్మకొండ, మహబూబాబాద్, జనగామ అన్ని 6 జిల్లాల్లో కూడా, ములుగు, అదేవిధంగా జయశంకర్, భూపాలపల్లి జిల్లాలు 6 జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదైన నేపథ్యము, రైతులంతా కూడా అపార నష్టానికి గురైన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. దాదాపు అంటే ఒక వారం రోజుల వ్యవధిలో దాదాపు 3 సార్లు వర్షం పడడం రైతులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో రైతాంగం అంతా కూడా ఉదయమే వచ్చి వాళ్ళ ధాన్యాన్ని మళ్ళీ ఆరబెట్టుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాం. రైతుల కన్నీటి గాథ వర్ణనాతీతంగా ఉన్నదని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ వారంలో 3వసారి వర్షం పడ్డ నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. హన్మకొండ జిల్లాకు సంబంధించి మనం చూసినట్టయితే కొన్ని మండలాల్లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన దాఖలాలు కూడా మనం చూసాం. మనం ధాన్యం బస్తాలను చూస్తూ ఉన్నాం. ధాన్యపు బస్తాలన్నీ కూడా తడిసిన నేపథ్యం. వీటిని అన్నీ కూడా ఇప్పుడు ఆరబోయడానికి కూడా సిద్ధమవుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. రైతులంతా కూడా తీవ్ర ఆవేదనలో ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు ఒక వరికుప్ప దగ్గరికి వస్తున్న నేపథ్యం. ఈ వరికుప్ప మనం చూసుకోవచ్చు. రైతు చేతిలో ఉన్నటువంటి ధాన్యం, మొలకలెత్తిన ధాన్యం మనం చూస్తూ ఉన్నాము. మొలకలెత్తిన సందర్భము మనం చూస్తూ ఉన్నాము. మరో రకంగా ఇప్పుడు ధాన్యము రంగు మారే పరిస్థితి కూడా వస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు ఒక రైతు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది మీ పరిస్థితి, ఎట్లాంటి ఆవేదన చెందుతున్నారు? ఇప్పటికే 10 రోజులు అవుతుంది వడ్లు తెచ్చిపెట్టి. ఇంతవరకు సుధా మొన్నటి వర్షంతో తడిసినాయి. ఇక మొలక సుధా ధాన్యం మొలకలు వచ్చినాయి. దీన్ని కొనగలరని ప్రభుత్వాన్ని, రంగు మారిన సుధా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. బోనస్ అన్నారు, బోనస్ లేదు, ఏది లేదు. ఇప్పటికీ 10-15 రోజులు అవుతుంది ఇక్కడ వడ్లు తెచ్చిపెట్టి. ఇంతవరకు సుత పోలేదు, తడిసినాయి. ప్రభుత్వం దయచేసి వడ్లను కొనగలరు. మళ్ళీ మొగులు పడుతున్న నేపథ్యం మళ్ళీ గుబులుగా ఉందా, ఎట్లా ఉంది పరిస్థితి? మళ్ళా 4 రోజులు వర్షాలు ఉన్నాయని అంటాను. మాకు ఇంతవరకు ఏది తెలియదు. ప్రభుత్వం త్వరలో వడ్లు తీసుకుపోగలరని కోరుతున్నాం. అమ్మ, ఏందమ్మా, ఎన్ని ఎకరాలలో వేసినావు పంట? ఏంది? 3 ఎకరాలల్లో ఇప్పుడు 10 రోజుల కానించి గోస పడతాను. మేమేం బొరిచ్చుడు, చేసుడు, సంచులు రింపుడు, చేసుడు, ఇట్లా పోసుడు, ఆడు పోసుడు, మళ్ళీ వాన వచ్చేటట్టున్నది సారు. మేమేం చేయాలి? ఏం కొనేటట్టున్నది? ఏం తీసుకుపోతారు వీళ్ళు? మేము గోస పడతాను. ఇక వడ్లు మొలకలు వచ్చినాయి, ఏం కొంటారు అని మేము మళ్ళీ మళ్ళీ పోసుడు, ఇదే గోస అవుతుంది మాకు. గోస తీసుకుపోవాలి, ఎటు తిరిగి మా వడ్లు చేరుకోవాలి. మళ్ళీ వర్షం వచ్చేటట్టున్నది సారు. గోస ఏం కోరుతాను ప్రభుత్వాన్ని? ఏం కోరుతామనంటే ఇక ఏమి ఇస్తానని అన్నాడు. పింఛన్ లేదు, ఏం లేదు, బోనస్ లేదు, ఏది లేదు. ఇక ఏం చేయాలి? ఇదే కోసం ఈ కట్టం చేసుకొని బతుకుతాను. ఇక ఈ వడ్ల కోసానికి మేము ఇద్దరం కట్ల పడతా అంటే ఎవరు లేరా? మా కోసం మాకు ఎవరు చూడాలి? మా కోసం చెప్పు, ఎవరు చూస్తారు? సర్కారు చూస్తాడా? ఎవరు చూస్తాడు? ఇట్లా గోస పడతా అంటే ఎవరు చేసేటోళ్ళు లేరు సారు. ఏం చేయాలి? మరో రైతున్నాడు. అలా ఏందన్న పరిస్థితి? ఇలా 3వసారి వర్షం పడ్డ నేపథ్యం. ఎప్పుడు ఆరబోతాను ఎండుతానే, ఆరబోతాను ఎండుతాను, ఏంది పరిస్థితి? ఎండుతాయి, అట్లనే అవుతుంది. మా పట్టించుకున్న వాళ్ళు లేరు. అత్తనే లేరు. బస్తాలు ఎత్తాళ్ళు ఇచ్చేళ్ళు పోయిళ్ళు వాళ్ళు. మళ్ళీ వాళ్ళ తీసుకెళ్తామని అన్నారు. నిన్న లారీ వచ్చింది, వేరే వాళ్ళు అయిపోయినాయి. ఫస్ట్ మా అక్కడనే ఆగిపోయినాయి. మళ్ళీ మా ఇట్లనే తీసుకోవాలని మేము కోరుతున్నాం సార్. ఎట్లున్నా కొనాలి సార్ మాకు. మొలకలు వచ్చినాయి కదా మనం చూస్తాం, ఏంది పరిస్థితి? మాకేం లేకుండా కరెక్ట్గా మాకు కొనాలి సార్. అది ఎట్లున్నా కానీ మా మొత్తం తడిసి మొలకలు గిట్లా వచ్చినాయి. ఎట్లున్నా కొనాలి సార్. మనతో పాటు మరో రైతున్నారు. ఏంది పరిస్థితి? వర్షాలు పడుతున్నాయి, ఆరబోస్తున్నారు, ఎండుతున్నాయి, అంటే కొనడానికి రావట్లేదని లేదా? మీకు టార్పాలిన్ల సమస్య ఉందా? ఏంది పరిస్థితి? ధాన్యం తరవడానికి కారణం ఏంది? మాకు గత వారం రోజుల నుంచి ఇప్పటికీ 3 సార్లు వర్షం వచ్చి 3 సార్లు వడ్లు తడవడం జరిగింది. మేము రైతులం చాలా ఆవేదనకు గురవుతున్నాం. అవి వర్షం నీళ్ళు కాదు, మాకు కన్నీళ్ళు అనుకోవాలి. వడ్లు మొత్తం తడిసి మొలకలు వచ్చిన పరిస్థితి. మాకు గవర్నమెంట్ సరైన సమయంలో కొనుగోలు చేయకపోవడం వల్ల వడ్లు తడిసి మేము కళ్ళ చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇప్పటివరకు మా విలేజ్లో ఒక 25% మాత్రమే కటింగ్ అయింది. ఇంకా 75% కటింగ్ అయ్యే వరి ఉంది.
మాకు ఇప్పుడు కటింగ్ చేయడానికి కూడా మిషన్లు లోపలికి పోయి సహకరించే విషయం లేదు. చైన్ మిషన్లతో పోయాలంటే ఒక్కొక్క ఎకరానికి మినిమం 6 నుంచి 10,000 రూపాయలు ఖర్చు వస్తాయి. ఇప్పుడు ఈ సెంటర్లలో పోసిన వడ్లు కూడా తడిచి మాకు కలర్ మారినాయి, మొలకలు వచ్చినాయి. నీళ్ళలోకి వెళ్ళి దేవుకొని మేము మళ్ళీ ఆరబోసుకునే పరిస్థితి ఉంది. మాకు ఈ లోపలికి లారీ కూడా వచ్చి తీసుకెళ్లలేని పరిస్థితి, లారీలు కూడా వచ్చి తీసుకెళ్లలేని పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు మేము వడ్లను ఇవి అమ్మాలన్నా కానీ మాకు ఈ బార్దాన్లో నింపిన తర్వాత మళ్ళీ రోడ్డుకు తీసుకెళ్లాలి. అదనంగా రైతుల మీద ఎక్కువ ఖర్చు మీద పడుతుంది. పెట్టుబడి పెట్టి అలా రైతులు మునగడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టింగ్లో కూడా ఇబ్బంది అయితే మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి తాటిపత్రులు కూడా ఇవ్వలేదు. సొంతంగా కొనుక్కొచ్చుకొని వడ్ల మీద కప్పుకుంటున్నాం. మాకు వీలైనంత తొందరగా గవర్నమెంట్ మా కలర్ మారిన వడ్లు తడిచిన మొలకలు వచ్చిన మాకు బోనస్ ఇస్తామన్నారు. 500 బోనస్ కూడా ఇంతవరకు ఎలాంటి బోనస్ ఇవ్వలేదు. మాకు తిరిగి బోనస్ ఇవ్వకున్నా పర్వాలేదు, మేము పండించుకున్న ఈ పంటనన్నా కొనే పరిస్థితి తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. ఇది మనం మొత్తంగా చూసుకోవాల్సి ఉంటే పూర్తి స్థాయిలో రైతు కన్నీళ్లుగా చెప్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ వర్షం కాదు కురిసింది, వాళ్ళ కన్నీళ్ళగా ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను వాళ్ళు అభివర్ణిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనం ఎక్కడైతే నిలబడ్డామో ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడున్న వ్యవసాయ భూముల్లోనే గతంలో మొన్నటి వరకు గొర్రెలను మోపిన సందర్భం మనం చూసాము. ఇవాళ అకాల వర్షాలతో నష్టపోయిన నేపథ్యము, రైతు నడ్డి విరిచే విధంగా ఈ ప్రకృతి అదేవిధంగా వాతావరణం పగబట్టిన తీరుగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది.